బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలియడంతో ఆయన్ను చూసేందుకు ఉద్యోగులు పోటీపడ్డారా? పోలీసులు, జర్నలిస్టులు సైతం కేసీఆర్ను కలిసేందుకు ఆసక్తి చూపారా? మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారా అంటే అవునని అంటున్నాయి అసెంబ్లీ ఉద్యోగ వర్గాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలియడంతో ఆయనను చూసేందుకు శాసనసభ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా ఎదురు చూశారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అటు జర్నలిస్టులు సైతం కేసీఆర్ ను చూసేందుకు ఆసక్తిగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఫోటోలు దిగేందుకు ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ఉన్నంతసేపు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అటు అధికార పార్టీ నేతలు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సీటు నుంచే కేసీఆర్ కు నమస్కరించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసీఆర్ వస్తున్న సమయంలో ఎదురెళ్లి విష్ చేయగా, మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ తమ కుర్చీల నుంచే కేసీఆర్ ను పలకరించారు. మరికొంతమంది పార్టీ మారని ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్ దగ్గరకు ఎదురెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. అటు పటాన్చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కేసీఆర్ వచ్చిన సమయంలో వచ్చిన స్పందన చూసిన సీఎం రేవంత్ రెడ్డి షాక్ గురయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ కేసీఆర్ ను విష్ చేయడం తెలిసిన రేవంత్ కొంత ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారట. అటు సీఎల్పీ సమావేశంలోనూ బీఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వక రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు వచ్చే లాభం ఏముండదని సున్నితంగా హెచ్చరించారట సీఎం రేవంత్. కేసీఆర్ ను చూసి అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేశారన్న అభిప్రాయం రేవంత్ కు ఉందట. అందుకే రవీంద్ర భారతి మీటింగ్ లో సహనం కోల్పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారన్న అభిప్రాయం సొంత పార్టీలోనే ఉందట. కేసీఆర్ అసెంబ్లీకి ఎంటర్ అవుతున్న సమయంలో అటు పోలీసులు, ఇటు అసెంబ్లీ ఉద్యోగులు పోటీ పడి ఫోటోలు తీసుకున్నారట. కేసీఆర్ రావడంతో అసెంబ్లీకి కళ వచ్చిందని చర్చించుకుంటున్నారట అసెంబ్లీ ఉద్యోగులు.